సముద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ద్వారకానాథరెడ్డి గెలిచారని వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేపట్టారు. ఇరు వర్గాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ట్రైనీ డీఎస్పీ ప్రశాంత్ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. పోలీస్ బలగాలు ఇరు వర్గాలు చెదరగొట్టాయి. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ అంటూ గ్రామంలో కార్యకర్త నినాదాలు హోరెత్తిపోయాయి. ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. వైసీపీపై ప్రజలు తిరగబడ్డారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. ఈ ఫలితాలు జగన్ పాలనపై ప్రజాగ్రహానికి నిదర్శనమన్నారు. అవినీతి అక్రమాలతో అడ్డగోలుగా వ్యవహరించారని, జగన్ నియంతృత్వ పోకడలు ప్రజలు తట్టుకోలేకపోయారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారన్నారు. ఈ ఫలితాలు ముందే ఊహించామన్న బాలశౌరి ప్రజాపాలనతో ప్రజలకు మేలు, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రిజల్ట్లో మనం కానీ ప్రత్యేకంగా చూసినట్లయితే ఎప్పుడైనా గెలుపు ఓటములు అనేది సహజంగా ఉంటాయి. కానీ ఈ రోజు ప్రజలు తిరుగుబాటు చేశారు వైసీపీ మీద. అది మనం గుర్తుంచుకోవాల్సింది. దానికి ప్రధాన కారణం విపరీతమైనటువంటి అవినీతి. ప్రశ్నిస్తే తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతులు కాదు. దాని నుంచి ప్రజలు మొత్తం తిరగబడ్డారు. దీన్ని తిరుగుబాటు అంటాం. గెలుపు ఓటం వలన తిరుగుబాటు అంటాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అభివృద్ధి అనేది జీరో. ఏందో బటన్ అనుకుంటా పోయి ఈ ముఖ్యమంత్రి గారు మరి దాన్ని గందరగోళం చేసి వదిలిపెట్టాడు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా మరలా దారిలో పెట్టించాలంటే చాలా రోజులు పట్టిద్ది. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరిగిద్ది రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో. మరి ఈ ప్రజలందరికీ కూడా నేను